నల్గొండ జిల్లా సూర్యాపేటలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 పడక గదుల పథకాన్ని ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్ సూర్యాపేటలో ఈ ఏడు 900 ఇళ్లు కడుతున్నట్లు తెలిపారు. సీఎం కోటా కింద 500 ఇళ్లు, ఎమ్మెల్యే కోటా కింద 400 ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. పేదల యొక్క ఆత్మగౌరవం పెరగాలనే ఉద్దేశంతోనే 2 పడకల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు సీఎం కేసీఆర్. దాదాపు 200 మంది పేదలకు చక్కటి మంచి ఇండ్లు ఈ గొల్లగూడెం ప్రాంతంలో రాబోతున్నాయని చెప్పి నేను మీ అందరికీ సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. సూర్యాపేట పట్టణంలో ఈ ఒక చోటనే కాదు, స్థానిక మంత్రివర్యుల కృషితో ఇంకొక 2-3 చోట్ల కూడా ఇండ్లు నిర్మించబోతూ ఉన్నారు. మొత్తం సూర్యాపేట పట్టణంలో ఈ సంవత్సరానికి 500 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి కోటా నుంచే ఈ 500 ఇండ్లు అదనంగా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి 400 ఇండ్లు కాకుండా ఈ 500 ఇండ్లు సూర్యాపేట పట్టణం కోసం నేను శాంక్షన్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నిజామాబాద్ నాగారంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఎంపీ కవిత శంకుస్థాపన చేశారు. దశను మార్చే రోజైన దసరా రోజున ఇళ్ల నిర్మాణ పథకానికి సీఎం కేసీఆర్ ప్రారంభించడం శుభసూచకమన్నారు. ప్రవాహం నుంచి నది మొదలవుతుందని, అది పొంగి పొర్లుతూ నదిగా ప్రవహిస్తుందని, అలానే నియోజకవర్గానికి 400 ఇళ్లతో మొదలయ్యే ఈ కార్యక్రమం భారీగా ఇళ్ల నిర్మాణానికి దశ అని కవిత అన్నారు. కూడా మనం దసరా రోజు శుభమైనటువంటి రోజు ప్రారంభిస్తున్నాం. దసరా అంటే మన దశను మార్చేటటువంటి రోజట. సో మొత్తం తెలంగాణ ప్రజల దశను మార్చే విధంగా మరి వాళ్ళ ఇండ్ల స్కీమ్ ని 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టించే స్కీమ్ ని కూడా కేసీఆర్ గారు ప్రారంభించారు. అక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అన్ని నియోజకవర్గాలలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మేయర్లు అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది.